వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తలపెట్టిన నవనిర్మాణ సంకల్ప సభకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్లో రేపు జరగాల్సిన ఈ సభను తెలంగాణ పోలీసులు ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సభ అనుమతి కోసం జనసేన నాయకులు డైరెక్ట్గా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ పర్యటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ అడుగు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. ఇక ఈ సభకు సంబంధించి మరింత సమాచారం మా ఈ సభకు సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు తెలంగాణలో నవ నిర్మాణ సభకు ఎందుకు బ్రేకులు పడుతున్నాయి? రైట్, గుడ్ ఈవినింగ్ రవిచింత. జనసేన నవనిర్మాణ సంకల్ప సభ, జనసేన సాధన సమ్మేళనం అని రేపు సాయంత్రము ఒక మీటింగ్ పెట్టాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. దీనికి పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయన అధ్యక్షత మీటింగ్ జరగడానికి కొంచెం వారం రోజుల క్రితం వీళ్ళు డిసైడ్ అయ్యారు. అయితే ఈలోపు ఒక ఇష్యూ జరిగింది తెలంగాణలో. ప్రొఫెసర్ నాగేశ్వర్ కొన్ని కామెంట్ చేశాడు జనసేన పార్టీ మీద. అమిత్ షాతో ఇలా మాట్లాడారు, కలిశారనే ఆ వ్యాఖ్యలు, టీవీ డిబేట్లు వేసిన వ్యాఖ్యలు కాస్త జనసేన పార్టీపై, మాపై బురద చల్లారని వాళ్ళు కామెంట్ చేశారు. కొన్ని కేసులు నమోదయ్యాయి నాగేశ్వర్ మీద. సో నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తారు, తెలంగాణకు వచ్చి ఏపీ పోలీసులు వచ్చారంటూ నానా అడావిడి జరిగింది. ఆయన డీజీపీని కలిశారు. సో దీంతో ఏమైందంటే ఇక్కడున్న కొంతమంది తెలంగాణ వాదులు హాట్ కామెంట్ చేశారు, దీన్ని విమర్శలు చేశారు, ఆరోపణలు చేస్తున్నారు. సో ఇది వివాదం ఇక్కడ స్టార్ట్ అయింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు యొక్క కామెంట్స్తో స్టార్ట్ అయిన వివాదము ఈరోజు ఈ సభకు లింక్ ఉంది. సో చాలామంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడారు, అనిల్ రెడ్డి, తర్వాత మందుల సామెల్, ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇవాళ కామెంట్ చేశారు. కవిత కూడా, కొత్తగా స్థాపించిన టీఆర్ఎస్ అధినేత కల్వకుట్ల కవిత కూడా ఈరోజు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆంధ్ర వాళ్ళకు తెలంగాణలో ఏం పని, ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు మేము కూల్చేసి పార్సల్ చేస్తామని ఒక తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. సో వాళ్ళు రేపు మీటింగ్ పెట్టుకుంటున్నారు సాయంత్రం. దానికి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. సో పర్మిషన్ ఇవ్వడానికి కారణాలు ఏంటంటే మనం పోలీసులను అడిగితే సమాచారం వస్తున్న ప్రకారం ఏంటంటే ఇక్కడ అలజడి, అల్లర్లు, గొడవలు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు ఇంతవరకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. పై అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ ఇష్యూ సీఎం దాకా కూడా పోయినట్టుగా మనకు తెలిసే ఉంది. సీఎం అధికారులతో మాట్లాడుతున్నారు. డీజీపీ స్పెషల్ పర్మిషన్ ఇస్తే తప్ప ఇక్కడ రేపటి మీటింగ్కు వీళ్ళకు అనుమతి లేదు. సో ఎందుకంటే పాషం యాదగిరి లాంటి వాళ్ళు కానీ, ఇంకొంతమంది జర్నలిస్టులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేశాడు, ఆయన సారీ చెప్పిన తర్వాతనే, క్షమాపణలు చెప్పిన తర్వాతనే ఆయన రేపటి మీటింగ్ పెట్టాలి. తెలంగాణ అనేది ఒక దిష్టి లాంటిది అని కామెంట్ చేశాడు. సో దీని మీద వీళ్ళు చాలా ఫైర్ అవుతున్నారు. అందుకే రేపటి మీటింగ్ కాస్త సస్పెన్స్ కొనసాగుతుంది. వాళ్ళేమో ఏర్పాట్లు చేసుకున్నారు, సంధ్యా కన్వెన్షన్ హాల్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇంతవరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి కోర్టులో కూడా స్పెషల్ పర్మిషన్ ఇవ్వడానికి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినట్టుగా మనకు తెలంగాణ
అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఇంతకుముందే అధికారికంగా చెప్పారు. రాజ్ కుమార్ చెప్పండి, గతంలో షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన షర్మిల వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడుతుంటే ఎందుకు తెలంగాణలో ఇంతగా రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి? రైట్. సో తెలంగాణ వచ్చిన తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత షర్మిల వచ్చింది. షర్మిల వచ్చినప్పుడు కూడా కొంత కొంత తెలంగాణ వాదులు కొంత గొడవ చేశారు. ఎందుకంటే మనుకోడలో జరిగిన ఇష్యూ కావచ్చు, మిగతా ఇష్యూలు కొంతమంది తెలంగాణ వాదులు కొంత గొడవ చేశారు, అడ్డుకున్నారు. కానీ ఆమె పర్యటనలు అయితే కొనసాగాయి. ఇక్కడ పార్టీ కూడా కొన్ని రోజులు నడిపించింది. కానీ ఈరోజు ఏమంటే నాగేశ్వర్ విషయంలో అరెస్ట్ చేస్తాము అనేసరికి పోలీసులు తెలంగాణకు వచ్చి ఏపీ పోలీసులు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఇటీవల ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు, ఇటీవల మోడీ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఒకవైపు చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలవడం. సో ఇప్పుడు తెలంగాణ వాదులు వాళ్ళకు ఉన్న అనుమానాలు అంటే ఇక్కడ మళ్ళీ సమైక్యవాదము వినిపించబోతున్నారా, ఒకవేళ వీళ్ళకి స్పేస్ ఇస్తే, ఇక్కడ అవకాశం ఇస్తే మళ్ళీ పాత రోజులే వస్తాయనే ఒక అనుమానాలు వీళ్ళకు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అదే ఆరోపణలు చేస్తున్నారు. పాషం యాదగిరి లాంటి వాళ్ళు ఆరోపణలు ఏంటంటే వాళ్ళ కవిత కూడా ఈరోజు అదే ఆరోపణలు చేసింది. పార్టీ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, మీటింగ్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, కానీ తెలంగాణ వాదుల మీద దాడులు చేయడము, కేసులు పెట్టడము, అరెస్ట్ చేస్తానంటే మేము ఎలా ఒప్పుకుంటాం? అందుకే రేపటి సభ పెట్టాలంటే పవన్ కళ్యాణ్ క్షమాపణ పెట్టిన తర్వాతనే ఇక్కడ అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు రవిచంద్ర. అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇక్కడ పవన్ కళ్యాణ్ సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఇది కూడా ఒక స్ట్రాటజీ. తెలంగాణ జనసేన ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళు కలిసి ఒక స్ట్రాటజీగా, ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణకు కూడా అనుకూలము. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక మీటింగ్ పెడుతున్నాడు. ప్రజల్లోకి తన అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన సినిమా పవర్ స్టార్ కాబట్టి, గబ్బర్ సింగ్ కాబట్టి తెలంగాణలో కూడా కొంత అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 1,00,000 మెంబర్షిప్ ఉందని కూడా మనకు ఈరోజు చెప్పారు. అంటే సో ఇక్కడ పార్టీ బలోపేతం కావాలి అంటే ఖచ్చితంగా ఒక డేట్, ఒక మంచి రోజు కావాలి. అదే ఈరోజు రేపటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కనుక పెడితే పొలిటికల్గా ఒక చర్చ జరుగుతుంది. సో ఈ చర్చ కాస్త మనకు ప్లస్ అవుతుంది. అందుకని రేపటి రోజున ఒక మీటింగ్ పెడితే తెలంగాణలో కూడా ఒక మెసేజ్ ఇవ్వచ్చు అనే ఆలోచనతో రేపు మీటింగు ప్లాన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఒక పొలిటికల్ మైలేజ్ కోసము, ఒక స్పేస్ కోసము చర్చ జరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, తెలంగాణలో జనసేన కూడా వస్తుంది అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి రేపటి సభ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిగా అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో విషయానికి వస్తే ఇటు తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితమయ్యే స్టేజ్లో కనిపిస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొన్ని బండి సంజయ్ లాంటి కొడుకు వ్యక్తి వల్ల కేసులో ఇరుక్కొని ఇక్కడ కాస్త వాళ్ళ యొక్క బలం తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ని రంగంలోకి దింపాలని చెప్పి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమైనా యోచిస్తుందా? రైట్, ఎగ్జాక్ట్లీ. అది రవిచంద్ర, నిజంగా ఇది ఒక పొలిటికల్గా ఒక నడుస్తూ ఉంది. దీనికి మనము మొన్న మోడీ వచ్చిన సంఘటనే ఉద్దేశం. ఒక ప్రధానమంత్రి, తనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అలాంటి వ్యక్తి హైదరాబాద్కు వచ్చినప్పుడు గంటన్నర దాదాపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీరిద్దరితోని దాదాపు ఇద్దరికి 3 గంటల సమయం ఇచ్చాడు. 2 నుంచి 3 గంటల సమయం. ఆయన సభలో పాల్గొంది తక్కువ, అధికార కార్యక్రమాలు పాల్గొంది తక్కువ. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ఇద్దరితో సమయం గడిపింది ఎక్కువ. సో మొత్తం మీద సౌత్లో పాగేయడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది. కాషాయదళంకి సౌత్లో బలపడాలంటే మొదటగా తెలంగాణ, ఏపీలో బలపడాలి. ఏపీలో ఆల్రెడీ వాళ్ళ కూటమి ఉంది. సో ఈ తెలంగాణలో ఎందుకు రావద్దు కూటమి? సో దీని మీద ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే మళ్ళీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో సౌత్ నుంచి ఎంపీ సీట్లు వాళ్ళకి అవసరం. ఒకవేళ నార్త్లో తగ్గితే కనుక సౌత్లో దాన్ని గ్యాప్ని ఫిలప్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. సో తెలంగాణలో ఇప్పుడు 8 ఎంపీలు వచ్చాయి బీజేపీ సొంతంగా పోటీ చేస్తే, మొత్తం 17 ఎంపీలు. రేపు కనుక కూటమి కనుక ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు టీడీపీ, ఇంకోవైపు జనసేన. తెలంగాణలో కొన్ని రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాము అని చెప్పి రేపు ఏమైనా సభలో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు 3 పార్టీల ప్రస్తావన రాకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ రేపు కనుక చేస్తే వ్యతిరేకత వస్తుంది తెలంగాణలో. సో వెంటనే అనౌన్స్మెంట్ చేయరు, అది తెర వెనుక ఉంటుంది, వాళ్ళ ప్లాన్లో భాగంగా ఉంటుంది. అది ఎలక్షన్ సమయంలో కానీ అనౌన్స్మెంట్ చేసేవచ్చు.
సో మొదటగా అయితే వీళ్ళు మేము జనసేన సొంతంగా వెళ్తాము, మేము సొంత గుర్తుతో పోటీ చేస్తాము. లాస్ట్ లోకల్ మున్సిపల్ ఎన్నికల్లో 3 జిల్లాలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం 3 జిల్లాలో పోటీ చేశాము. కాబట్టి కొన్ని గెలుచుకున్నాము. మేము సొంతంగానే పోటీ చేస్తామని జనసేన అంటుంది. కానీ రాబోయే రోజుల్లో జనరల్ ఎలక్షన్, మీరు అన్న క్వశ్చన్ ఏదైతే జనరల్ ఎలక్షన్ ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ టీడీపీ ఆల్రెడీ ఇదివరకే ఉంది, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు సమాఖ్యాంధ్ర ఉన్నప్పుడు. సో బీజేపీ టీడీపీ కామన్ అలయన్స్, ఇవాళ జనసేన రావడం అనేది ఒక అట్రాక్షన్. కాబట్టి జనరల్ ఎలక్షన్కు ఈ 3 పార్టీలు పొత్తు ఉండడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్లో మాత్రం చూస్తారు వాతావరణం ఎలా ఉంది, మనం సింగిల్గా పోతే ఏమైనా అవకాశం ఉంటుందా, లేదా పొత్తులో వెళ్తే అవకాశం ఉంటుందా, పొత్తులో వెళ్తే ఏమైనా బెడిసి కొడుతుందా. తెలంగాణ ప్రజలు మరి టీడీపీ ఇక్కడ లేదు కదా, ఒకవేళ పొత్తులోకి వెళ్తే బెడిసి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది బేరీజ్ వేసుకుంటుంది. ఎందుకంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 6 నెలలు వీళ్ళు ఒక పొలిటికల్గా ఒక సర్వే చేసి ఫస్ట్ మెంబర్షిప్ మీద ఫోకస్ పెట్టి 10 జిల్లాలో ఒక కమిటీలు కూడా వేయడానికి ప్లాన్ చేస్తుంది. తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. ముందే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేయరు, చేస్తే ఒకవేళ వ్యతిరేకత ఇంకా మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్. ఇవి ఇప్పటివరకు